ఇప్పుడు టాలీవుడ్లో హాట్గా సేల్ అవుతున్న హీరోయిన్ ఎవరు అంటే కీర్తి సురేష్ అనే చెప్పాలి. రామ్తో మొదలైన ఈమె కెరియర్ నానితో ప్రయాణం అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్తోనే జెట్ స్పీడ్లో వెళ్ళిపోతోంది. మొన్న తన ట్విట్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయినప్పుడు దానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమానే అని, పవనిజం అంటే ఇదేనా అని ఆశ్చర్యపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈమె లుక్స్, యాక్టింగ్ స్కిల్స్ తెగ నచ్చేశాయంట. రేణులో ఉన్న ఇన్నోసెన్సు, ఆ హుందాతనం ఈ అమ్మాయిలో చాలా ఉంది అని తన సన్నిహితులతో అన్నాడంట. సో లక్ అంటే కీర్తి సురేష్దే అని ఇండస్ట్రీలో తెగ చర్చించుకుంటున్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉంటే ఇంతలో మహేష్ బాబు దృష్టి కూడా కీర్తి సురేష్ మీద పడిందని ఇప్పుడు కొత్త న్యూస్. ప్రిన్స్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న తర్వాతి చిత్రంలో ఈ ముద్దులగుమ్మ హీరోయిన్గా బుక్ అయింది. ఒకేసారి ఇద్దరు సూపర్ స్టార్స్తో సినిమా అనేసరికి కీర్తి సురేష్ క్లౌడ్ 9లో తేలిపోయింది. కానీ అసలు సమస్య అంతా ఎక్కడ వచ్చిందో చెప్పమంటారా? పవన్ కళ్యాణ్ సినిమా అంటే అది ఆయనకి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఆయన కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి, నిలబడమన్నప్పుడు నిలబడాలి, షూటింగ్కు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. ఆయనకు తక్కిన వాళ్ళ డేట్స్తో పని ఉండదు. నేను ఫలానా రోజు ఫలానా డేట్ ఇచ్చాను కదా అంటే కుదరదు. వాళ్ళు వేరే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా పవన్ షూటింగ్ అంటే వెంటనే వాటిని క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చేయాల్సి ఉంటుంది. ఈ కండిషన్స్ అన్నింటికీ ఓకే అన్న తర్వాతే కీర్తి సురేష్ని తన సినిమాలోకి తీసుకున్నారు పవర్ స్టార్. ఇక మహేష్ బాబు సినిమా పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ప్రిన్స్తో సినిమా అనేసరికి ఇక వేరే సినిమా గురించి ఆలోచించడానికి ఎవరికీ ధైర్యం చాలదు. ఇప్పుడు ఇద్దరు హీరోలు ఒకే రోజు షూటింగ్కి రమ్మంటే అప్పుడు ఈ అమ్మడి పరిస్థితి ఏమిటి అనేదే చిక్కు ప్రశ్న. పవర్ స్టార్ ఈమె నాకే కావాలి అని అంటే మహేష్ బాబు కాదు నాకే కావాలి అంటే ఎటు పరిగెడుతుందో ఈ ముద్దుగుమ్మ అని సినీ నిపుణులు చర్చించుకుంటున్నారు.